మీలో ఎంతమందికి తెలుసండి 21 యాలకులు కలిపి ఒక మాలగా కట్టి ఆ తల్లికి సమర్పిస్తే మన ఇంటి సిరి సంపదలు పెరుగుతాయని. లక్ష్మీదేవి వ్రతం చేసుకోవడం మన ప్రతిష్ట కాదు, అది మన సౌభాగ్యం, మన గొప్ప కాదు, అది మన ఐశ్వర్యం అండి. ఈ క్షణం ఏమీ లేకుండా మొదలుపెట్టిన మనం పరిపూర్ణమైన భక్తితో మనం వ్రతాన్ని పూర్తి చేస్తాం చూడండి, అది మన ఐశ్వర్యం అవుతుందండి. ఆ తల్లి కరుణా కటాక్షాలు ఎప్పుడు మనపై ఉంటూ మన కుటుంబంతో కలిసి మన నిండు నూరేళ్ళు ఆ వ్రతం చేసుకునే మహాభాగ్యాన్ని ఆ తల్లి మనకు కల్పిస్తూ ఉంటుంది. యాలకులు మాల వేయాలి అనుకున్న వాళ్ళు 21 యాలకులు తీసుకోవాలండి. ఏదైనా తెల్లదారం తీసుకొని దానికి కొంచెం పసుపు రాసి దానికి యాలకులు అనేది 21 యాలకులు మాలగా గుచ్చాలండి. మాలకి ఎప్పుడైనా కిందన పువ్వు లేనిదే మాల అసంపూర్ణం అంటారు. అందువలన 20 యాలకులు కొట్టి ఒక్క యాలకును మాత్రం లాస్ట్లో కిందన ఒక గుత్తుగా కట్టాలండి. అలా అయితేనే మాల అనేది దేవుడికి సమర్పించిన మాల అనేది సంపూర్ణం అవుతుంది. పూర్తయిన మాలకి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని దాన్ని పరిపూర్ణం చేసుకోవాలండి. ఆ సంపూర్ణం చేసిన మాలని ఆ తల్లికి అలంకరించుకొని ఈ శ్రావణ శుక్రవారం మీ కుటుంబంతో కలిసి మనస్ఫూర్తిగా ఆ తల్లిని కలుసుకోవాలని కోరుకుంటున్నానండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.